హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే మెన్స్ డాండ్రఫ్ కి పర్మనెంట్ సొల్యూషన్ అండి. దీనికి మీరు చేసుకోవాల్సింది ఏం లేదండి, ఒక చిన్న హెయిర్ ట్రీట్మెంట్ అనేది ఇంట్లో మీరు చేసుకుంటే మీ డాండ్రఫ్ కి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. 100% వర్క్ అవుతుంది అనమాట. ఈ హెయిర్ ట్రీట్మెంట్ అనేది జస్ట్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. అండ్ అలాగే ఈ హెయిర్ ట్రీట్మెంట్ మీరు డైలీ చేసుకోవాల్సిన అవసరం లేదు, వారానికి ఒక్కసారి అవసరం లేదు, నెలకు ఒక్కసారి కూడా అక్కర్లేదు అనమాట. ఒక్కసారి చేసుకున్నారంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ మీరు ఇంకా డాండ్రఫ్ తో బాధపడే సమస్య అయితే అస్సలు ఉండదు. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే మీరు ఈ హెయిర్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి మీకు ఏమేం కావాలి, ఏంటి, ఎలా చేయాలి అనేది ప్రాసెస్ అయితే ఇప్పుడు చెప్తాను. సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. Like, comment and subscribe. నేను ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ట్రీట్మెంట్ ఏంటి అంటే బియర్ ట్రీట్మెంట్ అండి. ఈ బియర్ ట్రీట్మెంట్ అనేది మనకి పార్లర్లో చేస్తూ ఉంటారు. అయితే వేలకు వేలు పెట్టి పార్లర్లో చేయించుకునే ఈ బియర్ ట్రీట్మెంట్ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ బియర్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ డాండ్రఫ్ కే కాకుండా హెయిర్ సిల్క్ అండ్ సాఫ్ట్ గా ఉండడానికి, అలాగే హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. అయితే ఈ హెయిర్ ట్రీట్మెంట్ అనేది మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా చేసుకోవచ్చు. బట్ నేను ఓన్లీ మెన్ అని మెన్షన్ చేశాను, ఎందుకంటే ఉమెన్స్ కి ఏమైనా స్మెల్ ప్రాబ్లం వల్ల ఉంటుందని చెప్పేసి. బట్ ఎవరైనా కానీ ఈ హెయిర్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. మనకి బియర్ ఉంటుంది కదండి, బియర్ ఇలా స్ప్రే బాటిల్లో పోసుకొని మనం స్ప్రే చేసుకుంటూ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే బౌల్లో అయినా వేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఇలా మనం బాటిల్లో వేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట మనం స్ప్రే చేసుకోవడానికి. మనకి ఇలాంటి ప్లైన్ బాటిల్స్ బయట దొరుకుతాయి, ఓన్లీ 30-40 రూపీస్ ఉంటాయి అంతే. సో ఇప్పుడు మనం బియర్ దీనిలో వేసుకున్న తర్వాత ఎలా స్ప్రే చేసుకోవాలి అంటే, మనం ఇలా తలని పాయలుగా విడదీసుకుంటే ఇలా స్ప్రే చేసి ఇలా స్కాల్ప్ కి మసాజ్ ఇవ్వాలండి. ఇలా ఒక సైడ్ నుంచి మొత్తం అంతా హెయిర్ అంతా కవర్ అయ్యేటట్టుగా అలా స్ప్రే చేసుకుంటూ మనం స్కాల్ప్ కి మసాజ్ అయితే ఇవ్వాలి. అలా మనం బీరో స్ప్రే చేసిన తర్వాత హెయిర్ అంతా ఇలా 2 హ్యాండ్స్ తో ఇలా స్కాల్ప్ అంతా కూడా కంప్లీట్ గా మసాజ్ చేయాలండి. ఈ మసాజ్ అనేది మనకి మినిమం 20 మినిట్స్ చేయగలిగితే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే కూడా బాగుంటుంది, ఒక 30 మినిట్స్ అలా. అయితే మనం చేసుకోవడానికి అంత కంఫర్టబుల్ గా ఉండదు. సో ఇంట్లో ఎవరైనా చేస్తే ఈజీగా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఏంటంటే క్లియర్ గా డాండ్రఫ్ ఎక్కువ ఎక్కడుంది అని చూసి మళ్ళీ స్ప్రే చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. మనం అంతా చూసుకొని చేసుకోలేము కాబట్టి, అండ్ మసాజ్ కూడా మనం అంత కంఫర్టబుల్ గా చేసుకోలేము. అయితే బియర్ అయితే వన్స్ స్ప్రే చేసిన తర్వాత మీకు ఎక్కడైనా బాగా అప్లై అవ్వలేదు, ఇక్కడ డాండ్రఫ్ ఎక్కువ ఉంది అన్న దగ్గర అయితే స్ప్రే చేయండి. మళ్ళీ స్ప్రే చేసి మొత్తం ఆ డాండ్రఫ్ అనేది ఏంటంటే బియర్ తో నానిపోయేటట్టు ఉండాలన్నమాట. సో మీరు మళ్ళీ ఒక 2-3 టైమ్స్ స్ప్రే చేసిన పర్వాలేదు. ఒక 30 మినిట్స్ అయితే మీరు మసాజ్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొకసారి లైట్ గా స్ప్రే చేసి ఒక 1 అవర్ వదిలేసేయండి. అలాగా మీరు 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేసేయండి. హెడ్ బాత్ చేసిన తర్వాత మీరు ఒక 5 మినిట్స్ ఆగాక మీ హెయిర్ కొంచెం వెట్ గా ఉంటుంది కదండి, అంటే తడి పొడిగా ఉంటుంది కదా హెయిర్, అప్పుడు దువ్వెని పెట్టి నీట్ గా ఒకసారి గట్టిగా దువ్వేసేయండి. ఆల్మోస్ట్ మనకి ఈ బియర్ ట్రీట్మెంట్ మసాజ్ ఇచ్చేటప్పుడు అండ్ అలాగే మనం హెడ్ బాత్ చేసేటప్పటికే మనకి డాండ్రఫ్ అనేది ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోతుంది. ఇంకా ఎక్కడైనా లైట్ గా కొంచెం ఉంటే మనం ఇలా దువ్విన తర్వాత మొత్తం అంతా అయితే పోతుంది అనమాట. అయితే మీరు ఇలా దువ్విన తర్వాత మీరు మార్నింగ్ బియర్ అప్లై చేశారనుకోండి, నైట్ హెయిర్ క్యాప్సూల్స్ అప్లై చేయండి. హెయిర్ క్యాప్సూల్స్ అంటే ఇదిగోండి ఇలా ఉంటాయి మనకి. ఈ క్యాప్సూల్ వచ్చేసి మనకి పీస్ ఒకటి 5 రూపీస్ పడుతుంది. బాటిల్ తీసుకుంటే 200-250 అలా ఉంటుంది అనమాట. ఈ హెయిర్ క్యాప్సూల్ కూడా మనకి హెయిర్ స్మూత్ గా సాఫ్ట్ గా ఉండడానికి అండ్ అలాగే మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట. అయితే ఈ హెయిర్ క్యాప్సూల్ ఏం లేదంటే జస్ట్ మనకి కోకోనట్ ఆయిల్ లానే ఉంటుంది. మొత్తం హెయిర్ అంతా మీకు బాగా అప్లై అయ్యేటట్టు అప్లై చేసేసండి. అప్లై చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మీరు హెడ్ బాత్ చేయండి. హెడ్ బాత్ చేసేటప్పటికి మీరు ఒకసారి హెయిర్ టచ్ చేసి చూసుకోండి. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, అంత స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట మీ హెయిర్. అసలు మీ హెయిర్ బాగా ఎక్కువ డ్రై అవ్వడానికి కారణం ఏంటి అంటే హెల్మెట్ యూజ్ చేస్తుంటారు, ఆయిల్ తక్కువ యూజ్ చేస్తారు, అండ్ అలాగే పొల్యూషన్ ఎక్కువ తిరగడం, ఎక్కువ డస్ట్ అనేది మీ హెయిర్ లాక్కోవడం, నెక్స్ట్ అలాగే మీరు జెల్స్ అవి యూజ్ చేస్తారు కదా హెయిర్ స్టైల్స్ కోసం, సెట్టింగ్ స్ప్రేస్ అలాంటివి. సో వాటి వల్ల ఏంటి అంటే మీ హెయిర్ అనేది బాగా హార్డ్ అవుతుంది అనమాట.
అండ్ మనం ఈ జెల్స్ సెట్టింగ్ స్ప్రేస్ అవి కూడా కొంచెం అమౌంట్ ఎక్కువైనా కానీ మంచి బ్రాండ్స్ లో హెయిర్ పాడవనివి తీసుకుంటే మంచిదన్నమాట. సో మీరు రొటీన్ కేర్ అనేది హెయిర్ కేర్ తీసుకుంటే మళ్ళీ మీకు డాండ్రఫ్ అనేది రాదనమాట. అసలు ఈ హెయిర్ ట్రీట్మెంట్ అనేది మనకి వన్స్ చేసుకుంటే మళ్ళీ ఒక 4-5 months వరకు కూడా ఎక్కడ డాండ్రఫ్ అనేది కనిపించదు. ఆ తర్వాత కూడా ఎందుకు కనిపిస్తుందంటే మనం తగిన హెయిర్ కేర్ అనేది తీసుకోకపోతే మళ్ళీ డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ చాలా మంది ఏంటంటే డాండ్రఫ్ కదా అని చెప్పేసి అలా వదిలేస్తూ ఉంటారు అనమాట. వదిలేస్తే డాండ్రఫ్ వల్ల చాలా ఎఫెక్ట్స్ అయితే అవుతాయండి. అవి ఏంటి అంటే మనకి స్కాల్ఫ్ అంతా పాడయి పుండ్లు అవి పడడం, అలాగే అండ్ ముఖ్యంగా మనకి కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మన కంటి పొరకి ఎఫెక్ట్ అవుతుంది. కళ్ళు బాగా రెడ్ గా అయిపోవడం, కంటి నుంచి నీరు రావడం, అలాగే కళ్ళు మసగ్గా కనిపించడం, ఇలాంటివన్నీ డాండ్రఫ్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతాయి. సో డాండ్రఫ్ అనేది ఏంటి అంటే మనం తక్కువగా ఉన్నప్పుడే రిమూవ్ చేసుకోవడానికి చూడాలి. సో అలాగే మీకు మెన్ కి ఉమెన్ కి అని చెప్పాను కదా, ఉమెన్స్ కి కూడా మీకు స్మెల్ ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక మీరు కూడా చేయొచ్చు. మనకి కూడా ఏంటంటే హెయిర్ గ్రోత్ బాగా అవ్వడానికి, హెయిర్ సిల్కీగా సాఫ్ట్ గా ఉండడానికి, డాండ్రఫ్ కి రిమూవ్ చేయడానికి కూడా ఈ బియర్ ట్రీట్మెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా పార్లర్లో అయితే చేయించుకుంటారు. సో మనం ఇంటి దగ్గర మీకు స్మెల్ తో ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక ఉమెన్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఈ హెయిర్ క్యాప్సల్స్ కూడా మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. వీక్లీ వన్స్ మనం హెడ్ బాత్ చేసి ముందు రోజు అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ఈ బియర్ ట్రీట్మెంట్ అండ్ ఈ క్యాప్సల్ అప్లై చేసిన తర్వాత మీకు హెయిర్ టచ్ చేసి చూస్తే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది. అయితే తగిన హెయిర్ కేర్ అనేది తర్వాత తీసుకోకపోతే మీ హెయిర్ పాడయ్యే ఛాన్స్, మళ్ళీ డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నాను కదా. అవి ఏంటి అంటే మీరు హెయిర్ స్టైల్స్ కోసం హెయిర్ జెల్స్, సెట్టింగ్ స్ప్రేస్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కదా. బట్ అవి మనం యూజ్ చేయడం తప్పు కాదు కానీ బట్ డైలీ అయితే యూజ్ చేయకూడదండి. అండ్ అవి యూజ్ చేసినప్పుడు బాగానే ఉన్నా కానీ తర్వాత మన హెయిర్ అనేది చాలా రఫ్ గా హార్డ్ గా అయిపోతుంది, అస్సలు స్మూత్ గా ఉండదు అన్నమాట. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ మంచి బ్రాండ్స్ లో దొరుకుతాయి బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ అలాంటివి ఓకే, మీరు రెగ్యులర్ గా హెయిర్ స్టైల్స్ కోసం అలాంటివి యూజ్ చేయరు కాబట్టి తీసుకునేటప్పుడే కొంచెం మంచి బ్రాండ్స్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి, మీ హెయిర్ పాడవ్వనివి అలాంటివి ఏమైనా తీసుకుంటే బెటర్ అనమాట. అండ్ రెగ్యులర్ గా మీరు ఆయిల్ అప్లై చేసి ఆఫీస్ కి వెళ్ళలేరు కాబట్టి ఏదైనా ఒక మంచి హెయిర్ సిరమ్ తీసుకోండి. అండ్ వీక్లీ వన్స్ అయినా హెయిర్ ఆయిల్ నైట్ టైం అయినా అప్లై చేయడానికి ట్రై చేయండి. హెడ్ బాత్ అనేది డైలీ చేసేస్తూ ఉంటారు కాబట్టి నైట్ టైం ఆయిల్ అప్లై చేయండి. వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మన స్కిన్ కి ఒక మాయిశ్చరైజర్ అది అప్లై చేసి ఎలా మాయిశ్చరైజింగ్ చేసుకుంటున్నామో, స్కిన్ డ్రై అవ్వకుండా చూసుకుంటున్నామో, హెయిర్ కి కూడా మాయిశ్చరైజింగ్ అనేది అవసరం అన్నమాట. హెయిర్ ట్రీట్మెంట్ అనేది మీకు వీలున్నప్పుడు, యాక్చువల్లీ వన్స్ చేసిన తర్వాత అయితే 4-5 months వరకు అయితే మళ్ళీ రాదు. మీరు రెగ్యులర్ గా ఈ డైలీ రొటీన్ హెయిర్ కేర్ అనేది తీసుకుంటే మీకు మళ్ళీ డాండ్రఫ్ అనేది వచ్చే ఛాన్స్ ఉండదన్నమాట. ఆ వీక్లీ వన్స్ ఆయిల్ పెట్టడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ నైట్ టైం అన్నమాట. ఎక్కువ అయితే మనకి హెయిర్ ఆయిల్ అలా పెట్టేసి ఉంచక్కర్లేదు. ఎక్కువ ఉంచినా కూడా మనకి డాండ్రఫ్ అనేది వస్తుంది. అలా హెయిర్ ఆయిల్ పెట్టేసి మనం హెడ్ వాష్ చేయకుండా ఎక్కువ డేస్ ఉంచేసినా మనకి డాండ్రఫ్ అనేది వస్తుంది. సో జస్ట్ మినిమం మనకి ఒక 8 hours సరిపోతుంది కాబట్టి మీరు నైట్ అప్లై చేసేసి మార్నింగ్ హెడ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే హెయిర్ క్యాప్సల్స్ కూడా మీరు వీక్లీ వన్స్ ఈ హెయిర్ క్యాప్సూల్ కూడా మీరు హెడ్ బాత్ చేసి ముందు రోజు అప్లై చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అలాగే మీరు డైలీ ఆయిల్ అప్లై చేయలేరు కాబట్టి ఏదైనా హెయిర్ సిరమ్ కూడా అప్లై చేయండి. అండ్ అలాగే మీరు ఈ బియర్ ట్రీట్మెంట్ అనేది మీకు 2 months ఒకసారి, 3 months ఒకసారి లేదా 4 months ఒకసారి మీరు వీలున్నప్పుడు చేసుకుంటే మీకు పర్మనెంట్ గా ఇంకా డాండ్రఫ్ అనేది ఉండదన్నమాట. మీరు వన్స్ హెయిర్ ట్రీట్మెంట్ ఇలా బియర్ ట్రీట్మెంట్ చేసుకుని రెగ్యులర్ ఈ రొటీన్ కేర్ తీసుకుంటే మీకు జనరల్ గా రాదు. ఇన్ కేస్ ఏమైనా మళ్ళీ మీకు డాండ్రఫ్ వచ్చేటట్టు అనిపిస్తుంది అనుకుంటే ఈ బియర్ ట్రీట్మెంట్ అనేది మీరు చేసుకుంటే మీకు పర్మనెంట్ గా ఇంకా డాండ్రఫ్ ఉండే ఛాన్స్ ఉండదన్నమాట. మీరు ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. బియర్ ఎక్కువ అప్లై చేస్తేనో లేకపోతే రెగ్యులర్ గా చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని డౌట్స్ అయితే పెట్టుకోకండి. మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు 2 months ఒకసారి, 3 months ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. సో డైలీ ఎలాగూ చేయడానికి అంత టైం ఎవరికి ఉండదు కాబట్టి 2 months ఒకసారి, 3 months ఒకసారి ఇలా మీరు బియర్ తో హెయిర్ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే మీ డాండ్రఫ్ ఉండదు. అండ్ అలాగే మీ హెయిర్ కూడా అలా హార్డ్ గా ఉండకుండా చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ లో మీకు హెయిర్ జెల్స్ ఎలాంటివి యూజ్ చేయాలి అండ్ అలాగే హెయిర్ సిరమ్స్, హెయిర్ సెట్టింగ్ స్ప్రేస్ ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ లో మంచి ప్రోడక్ట్స్, మీ హెయిర్ కి ఎలాంటి డ్యామేజ్ కానీ మంచి ప్రోడక్ట్స్ చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే జనరల్ గా చాలా మంది అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు కదా, అమ్మాయిలు మేకప్ వేసుకుంటారు, అబ్బాయిలకి ఏముండవు, అమ్మాయిలు నీట్ గా రెడీ అవుతారు అనేసి. సో అబ్బాయిలకి కూడా మేకప్ వేసుకోవచ్చు అండి. మీరు చాలా వీడియోస్ లో ఇప్పుడు చూస్తుంటారు కదా.
అబ్బాయిలు కూడా మేకప్ వేసుకోవచ్చు. అబ్బాయిలకి సంబంధించి కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ అలాగే మీరు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ లో చెప్తూ ఉంటాను. అండ్ అదే కాకుండా మనం ల్యాప్టాప్స్, మొబైల్స్, సిస్టమ్స్ అవి ఎక్కువ యూజ్ చేయడం వల్ల వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ మన స్కిన్ పైన పడి మన ఆ రేడియన్స్ వల్ల మన స్కిన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. అలా మన స్కిన్ పైన రేడియన్స్ ని తొలగించే ఒక మంచి ఫేస్ క్రీమ్ కోసం అయితే నెక్స్ట్ వీడియోస్ లో చెప్తానన్నమాట. ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా ఉంటారనమాట. అండ్ ఈ బియర్ ట్రీట్మెంట్ మీరు వన్స్ ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది రిజల్ట్ అనేది. ఎందుకంటే చాలా మంది ఫస్ట్ వీడియో చూడగానే కొంతమంది కామెంట్స్ చూస్తారు, ఎవరైనా యూజ్ చేస్తారా, రిజల్ట్ ఎలా ఉంది ఏంటని. సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ వీడియో ఎలా ఉందనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.